అనేక ధన్యవాదాలండి విజయలక్ష్మి గారు. దయచేసి కూర్చోండి. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చండి. నమస్కారం అండి విజయలక్ష్మి గారు. చాలా చక్కగా ఉంది. సాహిత్యంలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఈరోజు కూడా నాకు తెలిసింది ఎక్కువ ఉన్నట్టు. ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు ఇందాక తిలక్ గారు లేకపోతే చలం గారు ఎప్పుడు వీరి గురించే వీరి కవితలే చెప్తారు. ఇక వారి తర్వాత చాలా మంది కవులు కవితలు రాసినప్పటికీ వారి గురించి ఎందుకు చెప్పరని చెప్పారు కదా. అంటే ఇప్పుడు రాసే వాళ్ళ గురించి జనాలకు తెలియకనా, లేక వీరి కవితలు ఆ ప్రామాణికత లేదనా? ఆ విషయం చెప్పండి. తెలుసా లేదా అనేది నేను చెప్పలేనండి. ఎందుకంటే అది వ్యక్తిగత ఇంట్రెస్ట్ బట్టి ఎవరు ఎంతవరకు తెలుసుకున్నారు, ఎవరెవరి ఏ రచయితల రచనలు చదివారు అనేది అది ఇండివిజువల్ ఇంట్రెస్ట్. ఎందుకంటున్నానంటే, నేను చలం గారి గురించి మాట్లాడతారు. ఎంతసేపు చలం స్త్రీకి స్వేచ్ఛ కావాలన్నాడు. స్త్రీకి ఎలాంటి స్వేచ్ఛ కావాలన్నాడు చలం? స్త్రీకి చాలా రకాల స్వేచ్ఛ కావాలి. చాలా రకాల స్వేచ్ఛను మిస్ అయింది స్త్రీ. ఈ రోజుకి మిస్ అవుతుంది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, ఇంట్లో ఉద్యోగం చేస్తున్నారు, ఇక్కడే ఏ అమెరికాలోనే ఉన్నారు. పోనీ చాలా అడ్వాన్స్డ్ కదా, ఇండియా పక్కన పెడతాం మనం. ఇండియా అఫ్కోర్స్ అమెరికా కన్నా కూడా కొన్ని భావాల్లో అడ్వాన్స్ అయింది. ఇక్కడే ఉన్నాం మనం. ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు, ఇద్దరు ఈక్వల్గా ఇంటి పనులు చేస్తున్నారు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను అని చేస్తున్నారు. సడన్గా కూర్చున్న భర్త గబగబా లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ చేసుకుని బయటకు వచ్చి కారు తాళాలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే భార్య ఏంటి ఎక్కడికో అలా చూస్తూ ఉంటుంది. ఏం చెప్పడు, ఎక్కడికి వెళ్తున్నాడు వీడు, చెప్పనైనా చెప్పట్లేదు అని. ఆ పని స్త్రీ చేయగలుగుతోందా? గబగబా పిల్లల్ని అలాగే వదిలిపెట్టేసి, లేకపోతే మొగుడు టీవీ చూస్తుంటే, పిల్లలు భర్త టీవీ చూస్తుంటే ఈవిడ పక్కన కూర్చొని చూస్తూ గబగబా లేచి డ్రెస్ చేసుకుని కాతాళాలు తీసుకుని బయటకు వెళ్తున్నా అని చెప్పి వెళ్ళగలుగుతోందా? ఎంతమంది చేయగలుగుతున్నారు స్త్రీలు? చేసిన అలా చేసిన స్త్రీని ఎంతమంది మగవాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు? అడగకుండా ఉంటున్నారా? అది బ్యాడ్ ఎగ్జాంపుల్ అండి. So she don't want our help and they'll be happy here. అంటే ఎందుకు చెప్తున్నానంటే, స్త్రీ స్వేచ్ఛ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా రకాలుగా స్త్రీ మిస్ అయిపోయింది జీవితంలో, ఒక స్వేచ్ఛని మిస్ అయిపోయింది. అందుకనే ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. మగవాళ్ళు మొదటి నుంచే స్వేచ్ఛాపరులే, ఏమైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఎవరు అడగకూడదు, ఎవరు క్వశ్చన్ చేయకూడదు. అలా ఖచ్చితంగా మాట్లాడామనుకోండి, ఆర్గ్యూ చేస్తున్నాం అనుకోండి, అంటే ఆర్గ్యూ చేస్తున్నారంటే ఎస్ చేస్తామండి, ఆర్గ్యూ చేసే స్వేచ్ఛ కూడా లేదా? కాన్స్టిట్యూషన్ లో మనకి వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా, అది కూడా మాట్లాడదంటే ఎలాగండి? నేనేం చెప్పేది ఏంటంటే, 10 మంది మాట్లాడే రచయిత గురించే కాకుండా, ఇప్పుడు ఆవిడ చెప్పారు, నేను చెప్పాను వెబ్ తూలిక అనే వెబ్లో గూగుల్ నుంచి ఆర్డర్ చేస్తున్నాను. నేను ఆవిడ చెప్పాను, ఒక్కసారి మా ఇంటికి వచ్చి నాకు కూడా, ఎందుకంటే నేను నాకు కంప్యూటర్ అంత నాలెడ్జ్ లేదండి, ఏదో డేటా చూసుకోవడం తప్ప. ఆవిడ చెప్పాను, ఒక్కసారి మా ఇంటికి రండి మేడం, మీరు ఇక్కడే ఉన్నాను కాబట్టి మా అమ్మాయి దగ్గర, ఆవిడ ఇక్కడే ఉంటారు డల్లాస్లో, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మాలతి గారు. నాకు వచ్చి చూపించండి అసలు అవన్నీ ఎలా తవ్వుతున్నారు మీరు ఆ సొరంగం నుంచి, ఎవరు చూడండి, ఎక్కడెక్కడో మీరు తవ్వుకొస్తున్నారు, ఇందులో పెడుతున్నారు ఫేస్బుక్లో అని అంటే, పాప ఆవిడ ఒక రోజు వచ్చారు, చూపించారు నాకు. కాకపోతే నేను ఇంకా తవ్వకం స్టార్ట్ చేయలేదు, చేయాలి. మంచి చాలా మంది బాగా రాశారండి, చాలా మంచి ఉన్నాయి. మీరు లత ఎక్స్పాండ్ చేయండి కొంచెం, అంటే చలం వర్సెస్ లత అన్నారు కదా, ఆ టాపిక్ మాకు ఎక్కువ తెలియదు లత అన్న
హేమలత ఆవిడ లత సాహిత్యమని దాదాపు జలంలాగే రాస్తారు. ఆవిడ కూడా చాలా స్వేచ్ఛ ప్రియురాలు. ఆవిడ స్వేచ్ఛగా బతికారు కూడా. ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ. ఆవిడ విజయవాడ లేరు ఇప్పుడు. ఆవిడ షీఈ్ నో మోర్. చాలా బాగా అంటే తెలంగాణ లాగే ఆవిడ కూడా చాలా స్వేచ్ఛ భావాలతోటి రాశారు. మంచి రచయిత్రి. ఆవిడ ఆల్ ఇండియా రేడియోలో చేశారు అనుకుంటారండి. విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో కొంతకాలం పనిచేశారు. పనిచేసిన తర్వాత ఆవిడకి ఏదో క్యాన్సర్ ఏదో వచ్చి చనిపోయారు. దాదాపు అదే భావాలు ఉంటాయి. స్త్రీ స్వేచ్ఛ గురించి అలాగే రాయాలంటారు. కొంచెము విశృంఖలంగా రాశారని కొందరు అంటారు. కానీ ఆవిడ ఏదో ఫ్రస్ట్రేషన్లో, ఒక బాధలో, తను అనుభవించని జీవితం, తనకు అందుబాటులో రాని జీవితం, చాలా కొన్ని చాలా చిన్న చిన్న కోరికలే తీరవు జీవితంలో మనుషులకి. అది కేవలం ఆడవాళ్ళకి. అందరికండి అది ఒప్పుకోనమ్మా నేను. అందరికంటే అది తీరని కొద్ది చిన్న చాలా ఉంటాయి. చేయలేడు. ఆడవాడు పక్కన చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటారు. మగవాడు ఆ పని చేయలేరు. ఎందుకు పెట్టుకోండి? దానికి ఒక సామెత ఉండేది. అనవసరంగా నవ్వి ఆడదాన్ని అనవసరంగా ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అని ఒక సామెత ఉంది. బహుశా నమ్మరేమో అని. ఇప్పుడు కాదు, ఈ జనరేషన్ కాదు. ఉండొచ్చండి, కరెక్టే. చాలా ఉన్నారండి మగవాళ్ళు. నాకు తెలిసిన వాళ్ళు కూడా భార్య బాధితులు చాలా మంది ఉన్నారు. అక్కడ ఒక అసోసియేషన్ కూడా పెట్టారు హైదరాబాద్ లో. భార్య బాధితుల సంఘం అని ఒక అసోసియేషన్ కూడా పెట్టారు. ఆయన ఏవిఎల్ నరసింహారావు గారు ఒక పెట్టారు భార్య బాధితుల సంఘం. ఉన్నారండి భార్య బాధితులు కూడా ఉన్నారు. అయితే కొంతమంది ఏమంటారంటే అది నీ అసమర్థత అంటారు. అది నేను ఒప్పుకోలేను. అంటే భార్య బాధితులు అవసరం లేదమ్మా. మగవాడు అన్ని చేరుకుంటే చాలా ఉంటాయమ్మా. అదే అడగలేదు నేను. ఒక ఉదాహరణ చెప్పగలరు? ఉదాహరణ ఏమన్నా చెప్పండి. కానీ ఇద్దరిలోకి లేడీస్ ఇంటెలిజెంట్ అండి. అది వేరే టాపిక్. ఆడవాళ్ళు ప్రళయాన్ని సృష్టించచ్చు. ఈక్వాలిటీ విషయం వస్తే చూడండి, నలుగురే ఆడవాళ్ళు నడుస్తున్నారు నాతో కలిపి. అంతేనా? ఒక ఫ్రెండ్ నర్సరీ అడిగిన దాన్ని నేను సపరేట్ వేరే రకంగా అడుగుతాను. అంటే ఇప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళ గురించి ఎవరో మాట్లాడలేదు అంటున్నారు కదా, ఆ లోపం ఎక్కడ ఉందని. అంటే అది పాఠకుల లోపమా లేకపోతే రచయితల లోపమా? రచయితలు కాదండి, పాఠకులు. మధ్యలో పాఠకులు బుక్ రీడింగ్ అనేది తగ్గిపోయింది. బుక్ తగ్గిపోయి లుక్ మొదలైంది. ఎందుకంటే టీవీలు ఎప్పుడైతే వచ్చాయో, టీవీ ఎప్పుడైతే డామినేషన్ మొదలుపెట్టిందో, టీవీ మానవ జీవితాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. దానికి కారణం మనమే. టెక్నాలజీ అని రకరకాల 290 ఛానల్స్ ఉన్నాయండి. డిష్ టీవీ పెట్టుకొని 290 ఛానల్. నాకు ఒక్క ఛానల్ చూడటానికే టైం లేదు. 290 ఎక్కడ చూడు, కానీ 290 తిరిగేసే వాళ్ళు ఉన్నారు. వేస్టింగ్ టైం అన్నమాట అది. నా ఉద్దేశంలో టీవీ ఎదురుగుండా ఒక గంట కంటిన్యూస్ గా కూర్చున్నామంటే చాలా అమూల్యమైన కాలం మనం వేస్ట్ చేస్తున్నామేమో అని నాకు అనిపిస్తుంది. నేను టీవీ చూడను. అమ్మాయిని అడగండి, నేను టీవీ ఎక్కువ చూడను. ఒకవేళ ఎప్పుడైనా చదివి బోర్గొట్టో ఇంకేదైనా చేసి బోర్గొట్టో కాన్సెప్ట్ చూద్దామంటే ఆ రోజున ఖచ్చితంగా నాకు ఇండియాలో నేను టీవీ ఛానల్ పెట్టగానే అత్యాచారం కేసులో ఇంకేదో వస్తాయి. వెంటనే నాకు ఆ క్రైమ్ రిపోర్ట్ కూడా అదేదో ఒక పెద్ద సస్పెన్స్ మూవీ లాగా చాలా అసహ్యంగా, చాలా భయంకరంగా చూస్తారు. నేను అందుకని టీవీ పెట్టాను. అంటే నేను అనుకుంటున్నా నవల చదవటం టీవీ కన్నా కూడా ఇంటర్నెట్ ఎఫెక్ట్ చాలా ఎక్కువైందన్న. ఇంటర్నెట్ కూడా ఎక్కువైందండి. ఇంటర్నెట్ కూడా డామినేట్ చేస్తుంది. ఇంటర్నెట్ లో మరి ఈ అనవసరమైనవి ఎందుకు చూడాలండి? ఇంటర్నెట్ లో కూడా మంచి ఉపయోగించి ఉన్నాయి కదా, అవి చూసుకోవచ్చు కదా. అదే ఏంటంటే పిల్లలకి మనం మొదటి నుంచి ఇక్కడ ఒక నాకు అమెరికాలో నచ్చింది అది. పిల్లలకి రీడింగ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు. మనం అలవాటు చేయలేదు అప్పటి నుంచి. ఇక్కడ రైటింగ్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. రైటింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నారు.
అక్కడ ఒక దశకంలో అసలు రీడింగ్ లేదండి. నాకు ఇప్పటికీ బాధ అనిపించేది ఏంటంటే, నేను ఇప్పుడు చాలా నాటకాలు రాశాను, రేడియో నాటకాలు. ఒకప్పుడు రేడియో పెడితే నా పేరే వినిపించేది, కొన్నాళ్ళు నన్ను బ్యాన్ చేశారు కూడా, నీ పేరే వినిపిస్తుందని ఆల్ ఇండియా రేడియోలో. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరైనా ఒక నా వయసు వాళ్ళు కనిపించినా కూడా, ఈవిడ తెలిసిన వాళ్ళు, ఈవిడ అత్తలు విజయలక్ష్మి రచయిత్రి అంటే, మీరు ఏం రాశారండి, చాలా బాధ అనిపించేది. అంటే ఏమి చదవరా వీళ్ళు, అసలు ఏమి చదవరా, వారపత్రికలు తిరగేయచ్చు కదా, అన్నీ చెడ్డవి ఉండవు కదండి, అన్నీ మంచివి కూడా ఉంటాయి కదా, మంచి చదువుకోవచ్చు కదా. పోనీ ఇందులో ఏముంది అని చెడ్డ కూడా చదవచ్చు కదా. చదవకూడదు ఇది ఉండి పోనీ ఇది ఈ నెక్స్ట్ టైం ఇలాంటి చదవద్దన్న విషయం తెలుస్తుంది. నేను అనేది ఏంటంటే ఆ పఠనాశక్తి, పఠన ఆసక్తి రెండు కూడా ఒక మూమెంట్లో బాగా తగ్గిపోవడం వల్ల ఎవరు రాస్తున్నారు, ఎవరు రచయితలు, ఎవరు కవులు ఏంటి అనేది, వాళ్ళు ఏం రాస్తున్నారు అనేది తెలియకుండా అయిపోయింది జనాలకి. అంటే ఫోకస్ మారిపోయింది, కాంపిటేటివ్ అయిపోయి. ఇప్పుడైనా కూడా ఒక టీవీ యాంకర్ గురించి తెలిసినట్టుగా ఒక రచయిత గురించి, మా రచయితలు చాలా మంది బాధపడతారు. ఒక ఏదైనా మీటింగ్ కి ఒక యాంకర్ రాగా జనాలంతా ఎగబడిపోతారు. ఇక్కడ ఒక బాగా పేరున్న రచయిత్రి కూర్చున్నా కూడా ఆవిడ మోహన్ చూసి దిక్కుండదు అక్కడ. అంటే తేడా ఉంది కదండి. ఇక్కడ డెఫినెట్ గా ఒక బాధ అనేది కలుగుతుంది. నేను అక్కడ ఆవిడ అంటలేదు, ఈవిని అంటలేదు. ఒక గ్లామర్ కి మీరు అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇక్కడ ఒక నాలెడ్జ్ ఉంది. ఒక నాలెడ్జ్ అనేది ఒక రూపంలో, ఒక మనిషి రూపంలో అక్కడ ఒక నాలెడ్జ్ ఉంది. ఈ నాలెడ్జ్ ని గుర్తించలేని వాళ్ళు మీరు అక్కడ గ్లామర్ ని గుర్తించాల్సిన అవసరం లేదు. చెప్పండి. ఒకటి ఉండండి, డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండి. అంటే మీకు నాలెడ్జ్ ఉంది, క్వాలిటీ ఉందండి. సో దానికి గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను అదే చెప్తున్నాను, గుర్తించట్లేదు. ఎందుకు గుర్తింపు అనేది ఎప్పుడు వస్తుందంటే, రీడింగ్ హ్యాబిట్ అనేది పెంచుకుంటే, అందరి గురించి కాకపోయినా ఇప్పుడు దాదాపు 10 మందిలో 6 రచయితలు ఉన్నారు. నేను 6 గురించి తెలుసుకోవాలంటలేదు, 6లో ఒకళ్ళు గొప్ప రచయితలు ఉంటారు. ఆ గొప్ప రచయితల గురించి అయినా తెలుసుకోగలగాలి అని నేను అంటే నా ఉద్దేశంలో సాహిత్యం అనేది మానసిక వికాసాన్ని ఇస్తుందనేంత వరకు ఒప్పుకుంటాను, కానీ తర్వాత సాహిత్యమే నాలెడ్జ్ ఇస్తుంది అనేది లేదండి. నేను సాహిత్యమే ఇస్తుందంటే, నేను సాహిత్యం గురించి ఎక్కువ స్ట్రెస్ ఇట్లా చాలా పుస్తకాలు. ఇప్పుడు నేను జవహర్లాల్ నెహ్రూ గారి గురించి ఆ బుక్ గురించి చెప్పాను. మీరు అబ్దుల్ కలాం జీవిత చరిత్ర చదవండి, మీకు ఎందుకు ఇవ్వదు, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆయన జీవిత చరిత్ర అది చదవచ్చు కదా. అంటే సాహిత్యం, నేను సాహిత్యం గురించి చెప్పాను అంటే మీరు మొదటి ఇంట్రొడక్షన్ లో కూడా అలా ఆ విధంగా చెప్పినట్టు. అంటే సాహిత్యం అంటే నవలలే కాదు, ఏదైనా సాహిత్యమే. ఇంట్రెస్ట్, మీకున్న ఇంట్రెస్ట్ చదవండి. మీ దగ్గర యాంకర్ మీద ఎక్కువ తెలుసుకుంటున్నారంటే ఇట్స్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, దే వాంట్ టు బికమ్ జస్ట్ లైక్ ది అదర్ మోడల్. వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టుకుంటున్నారు. అంటే నేను వద్దంటలేదు, గ్లామర్ ఫీల్డ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గురించి, నేను ఆ క్రేజ్ గురించి మాట్లాడాను. మీరు ఇందాక మ్యాచ్ ఫిక్సింగ్ టీవీలో ధారావాహిక ఏమైనా వచ్చిందా? లేదండి, అది ఓన్లీ 1 hour ప్లేనా, అది నాన్ స్టాప్ ప్లే, 1 act ప్లే అంటారు, 1 hour ప్లే. అది ఇక్కడ తానా సభల్లో కూడా ఒకసారి ప్లే చేశారండి. వీళ్ళు సినిమా వాళ్ళు, మురళీమోహన్ గారు, పరచూరు గోపాలకృష్ణ గారు, వీళ్ళంతా వచ్చి ఇక్కడ చేశారు. అది ఇక్కడ చేశారు, కాలిఫోర్నియా కాదు, లాస్ట్ ఇయర్ కాదు, అంతకుముందు 11 గారు మ్యాచ్ చికాగో 2009 చికాగోలో.